నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్ర వేడుకలు. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ. కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తాం. అతివలపై అఘాయిత్యాలు చేస్తే కఠిన చర్యలన్న ప్రధాని. ఇందిరాగాంధీ మైదానంలో రాష్ట్ర స్థాయి వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ బీసీలకు గతంలోని పథకాలను పునరుద్ధరిస్తాం. జనాభా వృద్ధిపై దృష్టి సారిస్తామన్న చంద్రబాబు. కాసేపట్లో గుడివాడలో తొలి అన్నా క్యాంటీన్ ప్రారంభం. 5 రూపాయలకే పేదల ఆకలి తీర్చనున్న ప్రభుత్వం. తుంగభద్ర డ్యాం వద్దకు చేరుకుంటున్న గేటు విడిభాగాలు. మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న అమర్చే పనులు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. అతిరథ మహారథుల సమక్షంలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం కోసం కలిసి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ నివాళులు అర్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను ఎర్రకోట నుంచి వివరించారు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై 11వసారి మువ్వెన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకున్న మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, 6000 ప్రత్యేక అతిథుల సమక్షంలో దేశ రాజధానిలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. 2047 వికసిత భారత్ థీమ్తో 15 ఆగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతీయ జెండా ఎగరేసిన తర్వాత జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. వలస పాలనను అంతం చేసిన 40 కోట్ల మంది భారతీయుల వారసత్వాన్ని మనం కొనసాగించడం గర్వకారణమని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 140 కోట్ల మంది సంకల్పించుకొని ఒకే దిశలో అడిగేస్తే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకున్న అడ్డంకులను అధిగమించవచ్చని చెప్పారు. हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं। विकसित भारत 2047 इसके पीछे कठोर परिश्रम चल रहा है और हमने देशवासियों से सुझाव मांगे। हर देशवासी का सपना उसमें प्रतिबिंबित हो रहा है, हर देशवासी का संकल्प उसमें झलकता है। कुछ लोगों ने कहा कि दुनिया का स्किल कैपिटल बनाने का सुझाव हमारे सामने रखा। कुछ लोगों ने भारत को मैन्युफैक्चरिंग का ग्लोबल हब बनाने का सुझाव दिया। कुछ लोगों ने सुझाव दिया आत्मनिर्भर बनना चाहिए। कई लोगों ने सुझाव दिया और ये भी कहा कि हमारे देश में न्याय व्यवस्था में रिफॉर्म की बहुत बड़ी जरूरत है। कई लोगों ने लिखा कि कई ग्रीनफील्ड सिटीज बनाने की अब समय की मांग है। जब देशवासियों की इतनी विशाल सोच हो, देशवासियों के इतने बड़े सपने हो, तब हमारे भीतर
एक नया संकल्प दृढ़ बन जाता है, हमारे मन में आत्मविश्वास नई ऊंचाई पर पहुंच जाता है। తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశాభివృద్ధికి బ్లూ ప్రింట్గా అభివర్ణించిన ప్రధాని అవి కేవలం చర్చ కోసం చేపట్టినవి కావని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పుడు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా పరిగణిస్తున్నారని చెప్పారు. దేశ యువత నెమ్మదిగా వెళదామని భావించడం లేదని, వేగం కోరుకుంటున్నారని మోదీ వెల్లడించారు. ఇది మన దేశ స్వర్ణయుగంగా ప్రధాని అభివర్ణించారు. ఒకప్పుడు ప్రజలు కనీస సౌకర్యాలు కల్పించమని పాలకులను కోరేవారని, ఇప్పుడు అవి వారి గుమ్మం ముందే లభిస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. हमारी रिफॉर्म्स की प्रक्रिया किसी मजबूरी में नहीं है, देश को मजबूती देने के इरादे से है। और इसलिए मैं आज कह सकता हूं, रिफॉर्म्स का हमारा मार्ग एक प्रकार से ग्रोथ की ब्लूप्रिंट बनी हुई है। ये हमारा रिफॉर्म, ये ग्रोथ, ये बदलाव डिबेट क्लब के लिए, इंटेलेक्चुअल सोसाइटी के लिए, एक्सपर्ट लोगों के लिए सिर्फ चर्चा का विषय नहीं है। साथियों, हमने राजनीतिक मजबूरी के कारण नहीं किया। हमारा एक ही संकल्प होता है, नेशन फर्स्ट, नेशन फर्स्ट, राष्ट्र हित सुप्रीम। ये मेरा भारत महान बने, इसी संकल्प को लेकर के हम कदम उठाते हैं। हमने बैंकिंग सेक्टर को मजबूत बनाने के लिए अनेकविध रिफॉर्म्स किए और आज उसका कारण हमारी बैंक विश्व में जो इन्हीं गुनी मजबूत बैंक के हैं, उसमें भारतीय बैंकों ने अपना स्थान बनाया है। అంతకుముందు రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. Of Bapu, the father of the nation, Prime Minister Narendra Modi has arrived to pay homage. Flowers and prayers of reverence and gratitude. To find the path, to lead with foresight, to keep the faith and walk in spite, to hold your ground when no hope is found. That's the flame that spreads the light. Bapu's legacy lives strong. The Prime Minister will now move towards Red Fort for the flag hoisting and address to the nation. राष्ट्र का बापू को नमन और समस्त राष्ट्र की ओर से बापू को श्रद्धा सुमन अर्पित करने के बाद माननीय प्रधानमंत्री अब लाल किले की ओर प्रस्थान कर रहे हैं। जो दर्शक दिल्ली के भूगोल से परिचित नहीं हैं, उनके लिए बता दें कि ये दोनों ही स्थान यमुना के किनारे एक दूसरे के निकट हैं। దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాది అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఈ వేడుక ఆదర్శమన్నారు. భారతీయులందరూ దేశం పట్ల తమ విధేయతను, తమ కర్తవ్యాన్ని తెలిపే రోజు ఇదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని బానిస సంకళ్ల నుంచి విముక్తి చేసిన స్వాతంత్ర సమరయోధులందరికీ సెల్యూట్ చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డిలు ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేశారు. తన నివాసంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తన నివాసంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేశారు.
ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వైద్య ఆరోగ్య శాఖలో 2014 నుంచి 19 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు దశల వారీగా చెల్లిస్తున్నాం. టెలిమెడిసిన్ విస్తృతపరిచి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఎన్టీఆర్ బేబీ కిట్స్ ని తిరిగి ప్రవేశపెడతాం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ధరల భారం పడకుండా చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర పారదర్శక పాలన అందించవచ్చు. పాలనలో సాంకేతికను విస్తృతపరిచి ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చేస్తాం. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం టీడీపీ విధానం. గతంలో P3 విధానంతో సంపద సృష్టించాం. ఇప్పుడు కూడా ముందుకు పోతున్నాం. ఇప్పుడు P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ లొకాలిటీ మన లక్ష్యం కావాలి. పేదరికం లేని సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్కు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేస్తున్నాను. నేడు మళ్లీ లా అండ్ ఆర్డర్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ఉండాలి. నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు. మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావులేదు. కానీ తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా. అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలను ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 5 ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది. 2024 సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు. ఎప్పుడూ లేని విధంగా 93% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు. ప్రధాని మోడీ గారు, నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది. అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలు మానవీయ కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన.
అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం. అధికారుల్లో ప్రభుత్వ శాఖల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తుంది. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం, పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అక్రమార్కులను చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. మన ప్రభుత్వం ఏర్పడిన నాటికి రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు వివరించేందుకు అధికారంలోకి రాగానే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రానున్న రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో వీటిపై చర్చిస్తాం. ఇసుక దోపిడీ ఎలా జరిగింది, మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం. అక్రమార్కుల్ని శిక్షించి తీరుతాం. ప్రభుత్వ సామాజిక న్యాయానికి కట్టుబడింది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మా నినాదం, మా విధానం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గతంలో ఇచ్చిన పథకాల్ని పునరుద్ధరిస్తాం. అందరికీ న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేయాలి. ఇందుకు మనందరం కంకణబద్ధులం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1 గా చేయాలన్న సంకల్పానికి మీ సహకారం కోరుతున్నా. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను. రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు, అన్ని రంగాలకు వర్తిస్తుంది. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు 100% మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. తాజాంశాన్ని చూస్తున్నాం. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కుట్ర చేస్తున్నట్లు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, ప్రభుత్వ ఆదేశాలపై పూర్తి వివరాలు చెప్పండి.
వాస్తవానికి వెయిటింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ లకు మెమో ఎందుకు జారీ చేశారన్న అంశానికి సంబంధించి సంచలన పరిణామాలే ఉన్నాయని చెప్పాలి. ప్రభుత్వం విచారణకు ఆదేశించినటువంటి కేసుల్ని నీరుగార్చేలా వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ లు కుట్రలు చేసినట్టుగా గుర్తించారు. విచారణ చేస్తున్నటువంటి అధికారులని, సిబ్బందిని వెయిటింగ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ లు పిలిపించుకుని మాట్లాడుతున్నారని ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. ఈ మేరకు విచారణ సరిగా చేయొద్దని, తూతు మంత్రంగా ముగించాలని వెయిటింగ్ లో ఉన్నటువంటి ఈ ఐపీఎస్ లు వారిని ప్రభావితం చేస్తున్నట్టుగా డీజీపీ కార్యాలయం గుర్తించింది. తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని అలాగే తప్పు చేసి చూపించేలాగా కేసులు దర్యాప్తు చేయాలని చెప్పి వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ లు వారికి సూచనలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వివిధ కేసుల్లో జరుగుతున్నటువంటి అంతర్గత విచారణను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా గుర్తించారు. దర్యాప్తులో ఉన్నటువంటి కొందరు అధికారులు ఈ సిబ్బందిని ప్రభావితం చేసేలాగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం. ఈ మేరకు నిఘా విభాగం కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ల తీరుతో కంగుతున్నటువంటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారందరినీ కూడా వెయిటింగ్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అసలు అందుకనే వారందరికీ కూడా ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వనటువంటి పరిస్థితి. కేసుల్లోని దర్యాప్తులో చాలా చోట్ల ఆటంకం కలిగించే ప్రయత్నాలని ప్రభుత్వం కూడా సీరియస్ గానే తీసుకుంటుంది. ఈ పరిణామాలతో అప్రమత్తమైనటువంటి డీజీపీ కార్యాలయం వారందరికీ కూడా రోజు వచ్చి హెడ్ క్వార్టర్స్ లో వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని చెప్పి డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ప్రభావితం చేయడం నేరంగా కూడా పరిగణిస్తారు. వాస్తవానికి భారతీయ న్యాయ సంస్థ కూడా ఇదే పేర్కొంటుంది. దీన్ని యథేచ్ఛగా ఈ వెయిటింగ్ లో ఉన్నటువంటి కొందరు ఐపీఎస్ లు ఉల్లంఘిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారిపైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వేచి చూడాల్సింది. ధన్యవాదాలు ధనంజయ్. అప్పట్లో బ్రిటిష్ వారిని వర్తమానంలో నియంత్రణను ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తరిమి కొట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జెండా పండుగ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల కోసం భారీగా నిధులు పెంచినట్లు వెల్లడించారు. భవతి భిక్షాందేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రనే చెయ్యని నేల. అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదలని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని, ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతి యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూపర్ 6 ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దేశంలోనే ఆదర్శనీయ రైతులు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర ఏ ఆసరా ఆలంబన లేని 28 కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది. నిత్యాన్నదానంతో అన్నార్తుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3 కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి, సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్ఠించడం. నిధులు కొరత ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దినస్థితికి చేరాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం. జాతి సగర్వంగా చెప్పుకునే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత 34 ఏళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం 100 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 200 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో సగర్వంగా దేశభక్తి వెల్లివిరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న లోకేష్ జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా
స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం.